సైదాబాద్లోని అబ్జర్వేషన్ హోమ్ను మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా అబ్జర్వేషన్ హోమ్ విద్యార్థులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే విద్యార్థిని ఏర్పాటు చేసిన లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. జ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మంత్రి సీతక్క. మళ్ళీ ఇది స్ట్రెంత్ బాగుంది. ఇంకా స్ట్రెంత్ నువ్వు లైబ్రరీ పెట్టినావు కాబట్టి ఇంతమందికి లైఫ్. సో దట్ ఈస్ యువర్ స్ట్రెంత్. వైద్యుడు లేని చోట ఇది మాకు కరెక్ట్ సూట్ అవుతుంది. అడిగి ప్రాంతాలకు ట్రైబల్స్ వైద్యుడు లేని చోట ఏం చేయాలి? డేవిడ్ మరి పనిష్మెంట్ లాగా కాకుండా ఒక శిక్షణ లాగానే మేము ఇక్కడ మంచి జీవితం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనేది ట్రైన్ చేస్తూ ఉంటాం. అందుకని ఒక్కొక్కటి వాళ్ళ కోసం ప్రొవైడ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడికి నేను ఇది 3rd టైం రావడం, గతంలో కూడా 2 times రావడం జరిగింది. ఇప్పుడు 3rd టైం రావడం జరిగింది. మీ అందరికి కూడా పత్రికా సోదరులకు కూడా అప్పుడప్పుడు మీ విజిటింగ్స్ కూడా మాకు చాలా అలర్ట్నెస్ పెంచుతుంది. ఏమన్నా లేజీగా ఉన్న మా అధికారులు ఏమన్నా లోపాట్లు జరిగినా మీ ద్వారా మేము తెలుసుకొని వాటిని కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశం మీ ద్వారా మేము తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తూ నమస్కారం. కొంతమందిని తీసుకున్నారు. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా మేము మొన్న చెప్పిన గతంలో 13 మందిని అదనంగా తీసుకోవడం జరిగింది. గతంలో ఇబ్బంది ఉండే